కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన రోజుల్లో విజయవాడ, గుంటూరు మధ్యన విపరీతంగా భూములు సేల్స్ అయినాయి. 10,00,000, 25,00,000 ఉన్నదానికి కూడా కోట్లు, 5,00,00,000, 10,00,00,000 పెట్టి భూములు కొన్నారు. ఆ తర్వాత కాలంలో మళ్ళీ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే 2009లో డిసెంబర్ 9న ప్రకటన తర్వాత మళ్ళీ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. 14, 15, 16 దాకా కూడా 14, 15 దాకా కూడా విజయవాడ ప్రాంతం, గుంటూరు ప్రాంతం విపరీతంగా హైప్ వచ్చింది. అంతకుముందు 4-5 లక్షల రూపాయలు ఉన్నది కూడా 10,00,000, 15,00,000కి వెళ్ళింది. అమరావతి అనౌన్స్ చేశాక విజయవాడ ఎక్స్పాన్షన్ అయిపోయింది, గుంటూరు ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఇప్పటికీ అవుట్స్కట్స్లో ఇవేసారు, వెంచర్లు వేసేసి అమ్మేసుకుని బిల్డర్లు వెళ్ళిపోయారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చేయాలి. అమరావతిలో విజయవాడ, గుంటూరు పెట్టట్లేదు ఎట్లాగో. కనీసం విజయవాడ, గుంటూరు అవుట్స్కట్స్లో రోడ్లు వేయటం, డ్రైనేజీలు కల్పించడం, మంచినీళ్ళు వసతులు కల్పించడం, రవాణా సదుపాయాలు మిగతా ప్రాంతాలతో లింకప్ చేయడం చేయాలి. విజయవాడ, గుంటూరు రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది. అంతకుముందు కోట్లల్లో పలికినటువంటి ఇళ్ళు కూడా ఇప్పుడు లక్షలకు వచ్చినాయి. మొన్న వరదల దెబ్బకి విజయవాడలో మరికొంత నష్టం వాటిల్లుంది. అమరావతి బాగుపడాలి అంటే విజయవాడ, గుంటూరును కూడా కలుపుకుంటేనే బాగుపడుతుంది. ఇక్కడ మాత్రం బాగుపడాలి, అవి రెండు నాశనం అవ్వాలని కోరుకుంటే ఆ ప్రమాదం దీనికి కూడా పొంచి ఉంటుంది.